రాజస్థాన్ లో బీజేపీ ఎమ్మెల్యేది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లో వాళ్ళ వీడియో బయటపడింది. ఏంటంటే తిను రోడ్ వేయాలి అని చెప్పి ఒక కాంట్రాక్ట్ వస్తే అందులో డైరెక్ట్ గా 40% నాకు ట్రాన్స్ఫర్ చేసి అంటున్నాడు. 40% కోర్టులో 40 లక్షలు ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తే 60 లక్షలు మిగులుతాయి. దీంట్లో సబ్ కాంట్రాక్టర్, దాని తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇంకొక లోకల్ కాంట్రాక్టర్, దాని తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మెయిన్ ప్రాజెక్ట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి ఆడు ప్రాఫిట్ తిన్నాక ఫైనల్ గా రోడ్ వేయడానికి మిగిలేదు 10 లక్షల కంటే తక్కువే. అందుకే మన రోడ్లన్నీ ఇంత ఘోరంగా ఉంటున్నాయి. ₹1,00,00,000 వేస్తే 10 లక్షలు కూడా ఉండట్లేదు ఆ రోడ్ కాస్ట్. 90 లక్షలు అందరూ ప్రాఫిట్లు తీసుకొని తింటమే సరిపోతుంది. 40% అక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళిపోతుంది. ఇలా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి రోడ్ లో, ప్రతి కాంట్రాక్ట్ లో, ప్రతి ప్రాజెక్ట్ లో ఇంత శాతం తింటుంటే ఏం మిగులుతాయి డబ్బులు? డెవలప్మెంట్ కి ఏం మిగలవు. వాళ్ళు చేసిన 5 లక్షల రోడ్డు, 10 లక్షల రోడ్డే మళ్ళీ దానికి ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ కి మళ్ళీ 5-6 లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు వచ్చి వెళ్ళేందుకు. ఇట్లా ఉంటది ఈ ఎమ్మెల్యేని. ఇట్లాంటి ఎమ్మెల్యేని అసలు ఫస్ట్ ఆడి వీడియో బయటపడింది కాబట్టి ఆడు బయటకు తీసేయాలి ఫస్ట్, అండ్ జైల్లో కూడా పెట్టాలి. చైనాలో ఇట్లాంటిదే బయట పెడితే ఉరిశిక్ష చేస్తారు. ఇండియాలో కూడా అలా ఆ బీజేపీ ఎమ్మెల్యేని కూడా జైల్లో పెట్టాలి. అసలు ఆస్తులన్నీ జప్తు కూడా చేయాలి.